వంశం అంతా కూడా బాగుండేలా లోగో డిజైన్ కూడా చేపించి ఇస్తామండి. ఓకే. బిజినెస్ మ్యాన్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఇది. రైట్. వర్కర్స్ నిలబడాలి, బిజినెస్ నడవాలి, అది ఏ దశలో ఉండాలి, ఎంత బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ స్టేట్‌లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదుగుతారు, ఏ స్టేట్‌లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదగరు అనేది కూడా ఉంటది. ఆ! అవన్నీ సవివరంగా మేము చెప్పగలుగుతాము. బిజినెస్ తర్వాత వచ్చేదేంటంటే మనకు నెక్స్ట్ సినీ ఫీల్డ్. అచ్చా! సినీ రంగం అనేది చాలా పెద్ద సముద్రం అండి. అవును. ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఈరోజు బిఎస్ టాక్ షో ద్వారా ఈ రణ, జయశ్రీ, సంజయ్ శర్మ గారు చెప్తున్నది కరెక్టే అని అనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్‌ల గురించి నేను కొన్ని శాంపిల్స్ చెప్తా. ఆ! అవి మీకు మ్యాచ్ అవుతే మమ్మల్ని సంప్రదించండి. సూపర్. ఆ! నంబర్ 1 వ్యక్తులు మీరు సినీ రంగంలో అవ్వండి. హ్మ్. దానికి మొట్టమొదటి ఏంటిదంటే 1వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పేదేంటంటే హ్మ్. సరే అండి. 1వ తారీఖుది ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాం. అవును. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 ఒక్కట్లున్నాయా? హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 ఒక్కట్లుంటే వాళ్ళు ఇతరులకు ఐడియా చెప్పడంలో నంబర్ 1గా ఉంటారు. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 ఒక్కట్లుంటాయి. ఆ! ఇతరులకు పక్కన వాళ్ళకి మంచి మంచి ఐడియాలిస్తారు. ఓకే. వాళ్ళిచ్చినటువంటి సలహా తీసుకొని ఎళ్లి వాళ్ళు పని చేసుకుంటే అది సక్సెస్ అవుతది. కానీ ఈ 3 ఒక్కట్లున్న వాళ్ళు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వరు. ఓకే. అబౌట్ 35 తర్వాతనే వీళ్ళు మంచి స్టేజ్‌కి వెళ్తారు. ఓకే. మీ సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా 3 ఒక్కట్లు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటే నన్ను కాల్ చేయండి. ఆ! రెండోది చెప్తా. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో 3 నంబర్, 4 నంబర్ లేదో 3 అండ్ 4 నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో లేదో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. హ్మ్. ఒక ప్రొఫెషన్ నేర్చుకోవడానికి అంటే సపోజ్ ఒక డైరెక్టర్ అవ్వడానికి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా గొడ్డు చాకిరీ చేస్తూ కూడా వాళ్ళు దాంట్లోకి రానిచ్చలేకపోతున్నారు. ఓకే. దానికి కారణం ఏందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 అండ్ 4 నంబర్ లేకపోవడమే. ఓహ్! లేదు అలా గొడ్డు చాకిరీ చేస్తున్నారా? మమ్మల్ని సంప్రదించండి. ఓకే. రెండోది ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో 6 నంబర్ లేదో ఆ! వాళ్ళు హీరో కానీ, హీరోయిన్ కానీ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ అవ్వలేకపోతున్నారు. కొన్ని కాస్మెటిక్స్ వాడుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్తున్నారు. అవును. ఇబ్బందులు పడుతున్నారని అనుకునే వాళ్ళు ఈ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 6 నంబర్ లేదు అని ఇంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాకు కాల్ చేయండి. హ్మ్. వెంటనే పరిష్కారం చెప్తాం. సూపర్. రెండోదండి మనకి డేట్ ఆఫ్ బర్త్‌లో మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరికైతే 7 నంబర్ ఉండదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతున్నారా? వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. 7 నంబర్ ఎవరికైతే ఉండదో ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతుంటారు వీళ్ళు. అవును. వాళ్ళ జాతకంలో జరుగుతుంటది. ఓకే. వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే నేను చెప్పింది మీకు మ్యాచ్ అయితే చేయండి. అంతే. లేకపోతే చేయకండి. ఓకే. ఎందుకంటే నేను చెప్పేది 100కి 100 పాళ్ళు అక్కడ ఉంటది వాళ్ళకి మ్యాచ్ అవుతది. హ్మ్. రెండోదొచ్చేసి ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో 1, 2, 8 ఈ 3 నంబర్‌లు లేవో వాళ్ళు 100కి 100 పాళ్ళు పై ఫ్లోర్‌లోనే ఉన్నారు. నేను చెప్పింది మ్యాచ్ అయిందంటే మమ్మల్ని కాల్ చేయండి. ఆ! ఇన్ని మ్యాజిక్‌లు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇంతవరకు చెప్పలా. ఇవి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఇవి మిస్సింగ్ అవుతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కాదు సార్. ఇవన్నీ కలిపితే ఆ సంఖ్య రావాలా? లేదంటే విడివిడిగానా? నాకర్థం కాలా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ నాది మీరు చెప్తాను. చెప్పండి. జనవరి 1, 1977. జనవరి అంటే ఒకటి. మీరు 1వ తారీఖు పుట్టారు. అవును. 1వ నెలలో పుట్టారు. అవును. 1977 77. ఆ! 2 సార్లు 7 వచ్చింది. ఓకే. ఆ! మీ మొత్తంలో తేదీ, నెల, సంవత్సరంలో హ్మ్. ఇన్ని నంబర్స్ ఉంటాయి. అవును. ఈ నంబర్స్‌లో 2 సార్లు 7 వచ్చింది. అవును. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్‌గా ఉండాలి. హ్మ్. లేదా ఫ్యామిలీ కోసమే తపన పడాలి. హ్మ్. ఈ 2 జరుగుతాయి. ఓకే. ఈ 7వ నంబర్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఓహ్! ఓకే. ఇప్పుడు 1వ తారీఖు, 1వ నెల 1977. అవును. దీంట్లో 8వ నంబర్ ఉందా? లేదు. లేదు కదా! హ్మ్. మీరు మీ పని చేయించుకోవాలి ఇతరులతో అంటే
మీరేం చేస్తారంటే కొద్దిగా వెనక నిలబడి ఆయన మూడ్ ఎట్లుందో, ఆయన ఆలోచన ఎట్లుందో 10 సార్లు ఆలోచించి అప్పుడు అడిగేస్తారు. హ్మ్. అవునా కాదండి? అవును. వెంటనే మీరు డైరెక్ట్‌గా ఎళ్లరు. అవును. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయితే 8 ఉంటదో వాళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి, "అయ్యా నా పని చేస్తారా?" అని అడుగుతారు. "నువ్వెళ్ళరా బాబు పక్క జరుగు" అని అంటారు కదా! అవును. అడిగినప్పుడు "సరే అండి పక్క జరుగుతా" అంటాడు. తిట్టినా, కొట్టినా, పడి, ఒప్పించి, మెప్పించి పని పని చేస్తుంది. చేయించుకునే వాళ్ళే 8వ నంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నవాళ్ళు. ఓహ్! 1 తారీఖు గాని, మనకు 8వ నెల గాని, మనకు ఆ ఇయర్స్‌లో గాని ఈ నంబర్ ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు రొన్ నా దాంట్లో 3 ఒకట్లు ఉన్నట్టే కదా మరి ఉన్నాయా? మీ దాంట్లో 3 ఒకట్లు ఉన్నాయి. ఆ! మీరేందంటే ఎప్ స్ట్రగల్ ఎట్లాంటి స్ట్రగల్ అంటే 40 ఇయర్స్ వరకు కూడా 35 ఇయర్స్ వరకు కూడా చాలా స్ట్రగల్ చేశారు మీరు. హ్మ్. చేసిన తర్వాత మీకు సక్సెస్ వచ్చిందండి. ఓకే. ఇది మీకు లైవ్‌గా చెప్తున్నా. ఇది నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మళ్ళీ నేను మీకు ముందుకు చెప్తా. రైట్. కరెక్ట్. చెప్పండి. కరెక్టే కదండీ! పర్ఫెక్ట్. అవును. తర్వాతొచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 2, 5, 8 ఈ 3 నంబర్‌లు లేవు. హ్మ్. మీరు పైన ఫ్లోర్‌లో ఉంటారు కదా! అవును. ఉంటారు కదా! అవును. నేనొచ్చి చూసానా సార్? చూడలేదు కదా! ఎలా చెప్పాను ఇంత కాన్ఫిడెంట్‌గా? హ్మ్. ఇంత లైవ్‌గా కరెక్ట్. అంతే గదా! అవును. సో, ఇదంతా మేము నేర్చుకున్న విద్య. వావ్! ఆ! మీరు లాస్ట్ టైమ్ అడిగారు. ముగ్గురు కూడా మీ దగ్గరికే రావాల్సిందేనా సార్? అంతే గదా! అవును. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తులు ముగ్గురు మీ దగ్గరికే. అంటే అవును. అంత మన దగ్గరికే రావాలని కాదండి. విద్య తెలిసుండాలి. కరెక్ట్. ఈ 3 అన్ తెలిసుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది ఇదంతా ఏదైనా. అకల్ట్ సైన్స్ అండి. ఆ! ఈ అకల్ట్ సైన్స్ ఖచ్చితంగా ఎంత నేర్చుకున్నా తక్కువే. అవును. ఈరోజు ఒక చిన్న అబ్బాయి న్యూమరాలజీ నేర్చుకొని, ఆయన సంఖ్యాశాస్త్రం గురించి ఏదైనా చెప్తున్నాడంటే, నేను ఆయన వీడియోస్ చూసి ఇంకా నేను నేర్చుకుంటా. హ్మ్. కానీ నాకంతా వచ్చేసిందన్న అహంకారంతో నేను చెప్పను. రైట్. కాబట్టే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని చూసి అవును. ఇంత ఓపెన్‌గా నేను చెప్పగలుగుతున్నా. కరెక్ట్. కరెక్ట్. మీకు 3 ఒకట్లు ఉన్నప్పుడు మీరే మీరేందంటే మంచి అడ్వైజర్ మీరు. హ్మ్. మీ మాట విన్నవాళ్ళు మంచి స్టేజ్‌లో ఉన్నారు. అవును. ఉన్నారా అండి? పర్ఫెక్ట్‌గా. ఉన్నారు గదా! సో, బ్రహ్మాండంగా. ఈ అంకెలు మాట్లాడతాయి. హ్మ్. అందుకే నేనేమంటానంటే, నేమ్ అనేది ఫస్ట్, తర్వాత మొబైల్ నంబర్, తర్వాతొచ్చేసి వెహికల్ నంబర్, తర్వాతొచ్చేసి ఫస్ట్ మన నేమ్, హ్మ్. సెకండ్ మొబైల్ నంబర్. 24 అవర్స్ మన భార్య పిల్లలు మన వెనకాల ఉండరు కానీ, వాటికంటే ఎక్కువ ఎవరుంటారండి? మొబైల్ నంబరే. భార్య పిల్లలు గూడా హ్మ్. మన వెనకాల ఉండరు. వాళ్ళ కోసమే అవును. మనం అంతా చేస్తున్నాం. కానీ మన వెనకాల ఉండేది మొబైల్. ఆ మొబైల్‌కి కూడా ఒక పేరుంది. అదే నంబరు. ఆ ఆ! నంబర్‌లో ఫస్ట్ 5 డిజిట్స్ అనేవి ఎస్టీడీ కోడ్. తర్వాత వచ్చే 5 డిజిట్స్ అనేవి మీకిచ్చినటువంటి నంబర్. అవును. ఆ నంబర్‌లో ఆ లాస్ట్ 5 నంబర్‌లో లాస్ట్‌లో 8 రాకూడదు. 8 అంటే శని. హ్మ్. ఆ 8 శని అంటే శని స్పీడ్ బ్రేకర్. ఓకే. కుజుడొచ్చేసి ఎక్స్‌ప్రెస్ బండి. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇది ఏదంటే కుజుడు. ఓకే. దాన్ని ఆపేవాడు శని అనమాట. ఓకే. మన నంబర్‌లో ఆ విధంగా రాకూడదు. అయితే ఈ విధంగా మనము ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క హ్మ్. ఇది చేసుకోవాలనమాట.